అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుని యందు నమ్మిక ఉంచి, ఆయన ఆనుకొని ఆయన దగ్గరికి మనం వచ్చి ప్రార్థన చేస్తే, ఆయన చేతిలో మన యొక్క జీవితాన్ని పెడితే, ప్రభువా ఇదిగో నా జీవితం నీ చేతిలో పెడుతున్నానయ్యా, నీవే నన్ను బ్రతికించు, నీవే నన్ను నడిపించు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన నాతో అన్నాడు, ఇంకేం లేదు పాస్టర్ గారు, ఆయన చేతులు పెట్టేసిన జీవితం ఆయన ఇష్టం అన్నాడు. హల్లెలూయా అన్నాడండి. కాబట్టి దేవుడు ఆశ్చర్య రీతిగా అద్భుతంగా ఆయన జీవితాన్ని మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకున్న అప్పులన్నింటిలో నుండి దేవుడు విడుదలిచ్చాడు. మంచి వివాహము, మంచి గర్భఫలంతో దేవుడు ఆయన ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి దేవుడు గొప్ప ఆశీర్వాదం. ఏమంటే ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ ఆయన ఒక మాట, పాస్టర్ గారు నా చేతులు ఆయన చేతిలో పెట్టానండి, మీరు ప్రార్థన చేయండి. ప్రతిరోజు వచ్చి ప్రార్థన. ఏమంటే అనుకోని రీతిగా ఆయనకి వివాహం జరిగిపోయింది, ఇప్పుడు గర్భఫలం కూడా వచ్చేసింది. ఏమంటే ఆయన అప్పుల నుండి దేవుడు ఇంకా కొంత ఉంది, అది కూడా గమనించినప్పుడు ఆయన ఇప్పుడు కూర్చొని అంటాడు, ఏమండి దేవుడు అసలుకి చూస్తానే నా జీవితాన్ని. ఆయన మన దగ్గరికి వచ్చి ఎంతకాలం అవుతుంది? 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఏమంటే ఆయన ఇక్కడ వచ్చినప్పుడు ఎంతో సమస్యతో బాధ ఉంది. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయనకున్న అవన్నీ కూడా దూరం అయిపోయింది. ఏమంటే గొప్ప ఆశీర్వాదం, జీవితాన్ని మార్చేస్తారు దేవుడు. మన బ్రతుకుల్లో ఆనందాన్ని, మేలునైనా నింపుతారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్థితి ఎలాంటిదైనా కానీ ఆయన ఆశీర్వదించి గొప్ప భాగ్యంతో మనల్ని నింపుతాడు. దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి, దేవుని యందు మనం బలముగా ప్రార్థన చేయాలి, దేవుని కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. సంవత్సరములు జరుగుతుండగా, దినములు వెళ్ళుచుండగా ఆయన కార్యాలు నూతనమవుతాయి. ఆయన మనకు రూపాంతరమును కలుగజేస్తూ ఉంటాడు. అది మన స్థితిని మార్చి మనలను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేసింది. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఏంటన్నా మీరు ఆలోచన చేసి, ఏమంటే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని నమ్ముకొని దేవులో మనం ఉంటే ఆ కృప దేవుడు మనకు దయచేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.